బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఏ క్షణమైన పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో నరసరావుపేట కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసరావుపేట కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పిన్నెల్లిపై లూకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం అంశాన్ని ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. దీంతో ఏ క్షణమైన పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతున్న నేపథ్యంలో నరసరావుపేట కోర్టులో లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసరావుపేట కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మ్యాగ్జిక్యూటివ్ శ్రీప్రసాద్ అందిస్తారు. శ్రీప్రసాద్, చెప్పండి. పోలీసులు నరసరావుపేట కోర్టు దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే పిన్నెల్లి కోర్టులో లొంగిపోతారనే పక్కా సమాచారం పోలీసుల వద్ద ఉందా? ఇంకా దానికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం అయితే లేదు విద్య. నిజానికి తాజా డెవలప్మెంట్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ మరికొద్ది సేపట్లో విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో కోర్టు ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దాని మీద ఆయన లొంగిపోతే ఆధారపడి ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ కనుక హైకోర్టులో ఆయన పిటిషన్ కనుక తిరస్కరించినట్టయితే ఆయన కోర్టులో లొంగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అలా కాకుండా కోర్టు కనుక బెయిల్ మంజూరు చేసేటైతే లొంగిపోవడం అనేటటువంటి సమస్య తలెత్తది. కాబట్టి బెయిల్ తో ఆయన మామూలుగా బయట తిరిగేటటువంటి అవకాశం వస్తుంది. సరే, ఇదేమైనా నరసరావుపేట మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రస్తుతం. చాలా మంది ఈ అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా అక్కడంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కోర్టు సమీప ప్రాంతాలకి ఎవరిని రాకుండా వీలైనంత వరకు వాళ్ళందరినీ అక్కడి నుంచి అవతలికి పంపించేటటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కి సంబంధించి మాత్రం ఇంకా కొద్దిసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది. ఆ విచారణ ప్రారంభమైన తర్వాత కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దాని మీద ఆయన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు విద్య. అంటే పిన్నెల్లి ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా కూడా ఆయన నేరం కనుక రుజువు అయితే మాచర్లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్ గా అంటే ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఒకవేళ ఆయన గెలిచినా కూడా ఆయన డిస్క్వాలిఫై చేస్తారు. వెంటనే ఆయన 7 సంవత్సరాలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈసీ స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆయన ఎప్పుడైతే కన్విక్ట్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన యొక్క శాసనసభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. అప్పుడు డెఫినెట్ గా దానికి ఉప ఎన్నిక వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ గెలిచినటువంటి పక్షంలో. అందువల్ల గెలిచినా ఓడినా ఆయన శిక్షణ అనుభవించకైతే తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ. దానికి సంబంధించి బెయిల్ మాత్రమే ఆయన కోరారు. ఈ బెయిల్ ఉంటే ముందు తాత్కాలికంగా బయట తిరగచ్చు కదా, ఆయన ప్రధానమైనటువంటి ఉద్దేశం కావచ్చు. సాక్షుల్ని ప్రభావితం చేయవచ్చు లేదా సాక్షుల్ని బెదిరించవచ్చు అనే ఉద్దేశం కావచ్చు. సరే, ఏదేమైనా ఆయన హైకోర్టును దానికి సంబంధించి ఆశ్రయించారు కాబట్టి మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ అంతా కూడా వచ్చే అవకాశం కల్పిస్తూ ఉంది విద్య. ఈ వ్యవహారం మొత్తం మీద ఏదైనా వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? ఎవరో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, అట్లాగే అంబట్రాంబాబు మాట్లాడాడు, కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా ఆయన మీద ఏదో తప్పుడు కేసు బనాయించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వీడియో ఎట్లా వచ్చింది, ఈసీ రిలీజ్ చేసిందా? అది ఈసీ రిలీజ్ చేయలేదని అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఎట్లా వచ్చింది వీడియో, బయటకు ఎట్లా వచ్చింది, ఇంతమంది దగ్గరికి ఎట్లా వెళ్ళింది, ఇదంతా కూడా పరిశీలన జరుగుతోంది. అందువల్ల అసలు ఏమవుతోంది అనేది పర్టికులర్ గా తెలియదు. ఎవరు రిలీజ్ చేశారనే విషయం తెలియదు. చాలా సందేహాలు దీని మీద ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఆర్ఓ కానీ లేదా మిగిలినటువంటి వాళ్ళు కానీ ఎందుకు దాన్ని రిపోర్ట్ చేయలేదు, వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు? వాళ్ళంతా వాళ్ళ సీట్లలో ఊరికే కూర్చొని చూస్తున్నటువంటి పరిస్థితిని, లేచి నమస్కారం పెడుతున్నటువంటి సన్నివేశాన్ని మనం విజువల్స్ చూస్తున్నాం. అసలు వాళ్ళు ఎందుకు లేచి నమస్కారం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఈవీఎం బద్దలు కొడుతుంటే ఒకళ్ళు బద్దలు కొట్టారు, వాళ్ళు ఎందుకు పోలీసులు కంప్లైంట్ చేయలేదు, ఈజీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇవన్నీ కూడా అనేక రకమైన ప్రశ్నలు దాంతో ఉత్పన్నం అవుతాయి. అదే ఎవరికి వాళ్ళకి ప్రాణ భయంతో వాళ్ళు ఎవరు కూడా ఆ రకమైనటువంటి చర్య తీసుకోలేదు అని చెప్పి తెలుస్తూ ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే ఆర్ఓలు లేకపోతే అసిస్టెంట్ ఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ డ్యూటీలు చేస్తారు. వాళ్ళని ఏదైనా అక్కడ అటాక్ చేసి వాళ్ళు కొట్టు చంపు ఏదైనా చేస్తే దాని మీద వచ్చేటటువంటి తర్వాత వచ్చే ఫలితాలన్నీ కూడా అనుభవించాల్సిన వ్యక్తిగతంగా వాళ్లే. కాబట్టి చాలా మంది భయపడేటటువంటి అవకాశమే ఉంది ఇట్లాంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశంలో. ఎక్కడైతే మరీ టూ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి చోట డ్యూటీ చేయాలంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది.
ఎదుర్కొన్నటువంటి వాడు అనేక మంది దెబ్బలు తిన్న సందర్భాన్ని చూసాం. విజువల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం తరఫున అక్కడ బూత్ ఏజెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకుంటే అతన్ని ఎట్టా కొట్టారో రక్తం గారేటట్టు మనం చూసాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పూర్తిగా దర్యాప్తు చేయకుండా పోలీసులు దాని మీద నివేదికలు ఇవ్వకుండా దాంట్లో ఏం జరిగింది అనేది తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు దాని గురించి. కాబట్టి ఈసీ దాన్ని మరింత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా తీసుకున్న తర్వాత అప్పుడు దానికి సంబంధించినటువంటి ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరగాలి యాక్చువల్ గా. అయితే హైకోర్టు ఏం చెప్తుందో, హైకోర్టు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి విద్య. అంటే సజ్జల మీడియాతో మాట్లాడుతూ అసలు ఈ వీడియో ఈసీ దగ్గర కాకుండా టీడీపీ దగ్గర ఎందుకు ఉందని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి సమాచారం ఎవరైనా పంపించచ్చు దానికి. ఇప్పుడు ఎవరైనా టీఎస్పీ ఎవరైనా పంపించచ్చు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు ఉండొచ్చు, లేదా అసలు వెబ్ కాస్టింగ్ లో కూడా రావచ్చు. యాక్చువల్ గా మాచర్లో కనుక వెబ్ కాస్టింగ్ జరిగి ఉంటే వెబ్ కాస్టింగ్ లో అవన్నీ ఇన్సిడెంట్స్ అన్ని కూడా రిపోర్ట్ అవుతాయి. ఒకవేళ వాటన్నిటిని ఏమైనా ధ్వంసం చేశారా, ముందే వాటన్నిటిని ఆపేశారా, పని చేయకుండా, లేకపోతే ఎవరు తీశారు ఈ వీడియో, ఇవన్నీ కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో అయితే విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది, మీడియాలో అందరి దగ్గర వస్తుంది, వాట్సాప్ గ్రూప్ లో విపరీతంగా ప్రచారం జరిగింది, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు లోపల జరిగిన విషయం బయటకు వచ్చినందుకు సంతోషపడకుండా ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఏం జరిగింది అనే దాని మీద విచారణ చేసినందుకు ప్రయోజనమే ఉంది. వీడియో అయితే బయటకు వచ్చింది, ఆ వ్యక్తిని అయితే చితకబాటారు. బయటకు వచ్చిన తర్వాత అడ్డుకున్నటువంటి వ్యక్తిని రక్తం గారేటట్టు, తల మీద 6 కుట్లు పడేటట్టు భయంకరంగా కొట్టారు. కాలు మీద, చేయి మీద తీవ్రమైనటువంటి గాయాలు పడ్డాయి. ఇవన్నీ జరిగినాయి. దాన్ని పట్టించుకోకుండా ఎక్కడి నుంచి వచ్చింది వీడియో అనే దాని మీద ఇప్పుడు విచారణ చేసి ప్రయోజనం ఏముంది? నిజంగా ఈసీ బాధ్యత అది. ఈసీ చేయాల్సినటువంటి డ్యూటీ అది. ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చేస్తుంటే ఒకవేళ సంతోషపడాల్సింది పోయి దాని గురించి ఇప్పుడు విచారించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే సజ్జలు ఆరోపిస్తున్నట్లుగా చూస్తే పిన్నెల్లి ఏ తప్పు చేయలేదు, ఈ వీడియో అది కరెక్ట్ కాదని కూడా చెక్ చేసుకోకుండానే ఇట్లా చేస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. ఏమీ చేయకపోతే పిన్నెల్లి పరారీలో అజ్ఞాతవాసంలో ఉండాల్సిన అవసరం లేదు కదా. అది కూడా ఒక పాయింట్ కావచ్చు. కానీ అసలు అంటే ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే అక్కడ టీడీపీ తరఫున బూత్ ఏజెంట్ గా ఉన్నారో అసలు బయటకు వచ్చిన చావబాదిన విజువల్స్ కూడా ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఇక్కడికి సంబంధించింది కాకపోతే ఆ చావబాదాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది మార్చింగ్ వీడియో అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే అడ్డుకున్నాడో మనకు విజువల్స్ తో కనిపిస్తోందో, ఏ వ్యక్తిని అయితే అతను బెదిరిస్తూ బయటకు వెళ్ళిపోయాడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇతను బయటకు వచ్చిన తర్వాత మరి తను చావబాదారు కదా వైసీపీ వాళ్ళందరూ కలిసి. మరి అతని మీద బలమైనటువంటి గాయాలు జరిగినాయి, అతను హాస్పిటల్లో ఉన్నట్టు ఇవన్నీ జరిగినాయి. మరి అవన్నీ అయితే అబద్ధం కాదు కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడేది వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది తప్ప వాస్తవాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు విద్య. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ శివప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.